ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతోమంది యవ్వనాడ పిల్లలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, అవివాహితులు ఉన్నారు, వివాహితులు ఉన్నారు. వీళ్ళందరిలో ఒక్క రూతును గూర్చి బోయాజు ఏమంటాడు తెలుసా? నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. ఎందుకో చెప్పంటారా? రూతు భక్తి కలిగింది. నిన్న ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా ఆ తమ్ముడు భలే అందగాడు, భలే చక్కగా ఉంటాడు, కోటేస్తే అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు, అంత గొప్ప అందగాడు. ఆ బిడ్డ ఏమి సాక్ష్యం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 3 పిల్లల తమ్ముడికి ఒక కంపెనీలో AGM అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 2 గంటల సేపు గడపకుండా ప్రార్థనా గదిలో నుంచి నేను బయటకు రాను. నా భార్య చెప్తుంది సాక్ష్యం. నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది, అంత చక్కగా ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే. అందరు చూడండి, కొంతమంది తల్లులు చెప్తారు, అన్నయ్య మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య. ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది, మా మనవరాలకు శోధనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు వచ్చి అంటాడు, అన్నయ్య ఈ అమ్మాయే సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య. ఒంటి నిండా బట్ట వేసుకోదు అన్నయ్య సున్ని వేసుకోదు అన్నయ్య, నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య, చర్చిలో కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య ఒక మాట అడుగుతా, చర్చికి వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఎందుకు అన్నయ్య మీరు చెప్పండి. నన్ను అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతావయ్యా? ఆ అమ్మాయిని అడుగు డైరెక్ట్గా అన్న నా వైపు చూసి, అన్న మీరన్నా అడగండి అన్నాడు. నేను గెస్ట్నయ్యా, గెస్ట్ లాగే ఉంటా, నేను రాజశేఖర్ అయ్యగారిని కాదయ్యా. అయ్యగారు అయితే ఉతికి ఆరేసి ఎండబెట్టి చెప్పని ఇస్త్రీ చేసి ఆ తర్వాత వస్తా. గమనించండి, కొంతమంది ఆడబిడ్డలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు అన్న, నా వైపు చూస్తున్నాడు. నేనంట నీ వైపు చూశాడన్న సంగతి నీకేడ తెలిసింది? నువ్వు భక్తి కలిగిన దానివైతే నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఆరాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు. బోయాజు అనే పేరుకున్న అర్థం బలవంతుడు అని. నేనంట ఆ పంట పొలంలో బెత్లెహేములో బోయాజుకి అంత కమాండ్ ఉంటే, నీవు ఆరాధించే దేవుడు ఒకటి బెత్లెహేములో కమాండ్ ఉండే దేవుడే కాదు, భూమండలం అంతా ప్రభావము కలిగిన నామం ఆయన నామం. భక్తి కలిగిన వారిని దేవుడే కాపాడుకుంటాడు. హల్లెలూయా.